జిమ్ లో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏ ఎక్విప్మెంట్ ని వాడినా సరే స్టమక్ మీద బాగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. స్టమక్ స్ట్రాంగ్ ఉంటే, అంటే దీన్ని కోర్ అంటారు, కోర్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మనము ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలుగుతాము. ఈ ఎక్సర్సైజ్ చేస్తే షోల్డర్స్ మీద, ఇది చెస్ట్ కి, ఇది బైసెప్స్ కి, ఇది బ్యాక్ కి, ఆ పర్టికులర్ పార్ట్ మీదనే ఎఫెక్ట్ పడుతుందని మనం అనుకుంటాము. బట్ మనం ఏది చేసినా సరే కోర్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే కోర్ మీద పడుతుంది, స్టమక్ మీద పడుతుంది అని మాత్రం లేదు. మన కోర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. మన జిమ్ కోచ్ కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కోర్ ఇన్వాల్వ్ అయితే ఏ వర్కౌట్ కూడా చేయలేము. కోర్ స్ట్రాంగ్ ఉంటేనే మనం చేసే వర్కౌట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే చాలా ప్రాపర్గా చేయగలుగుతాం. వర్కౌటే కాదు, జనరల్ లైఫ్ లో కూడా కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ గా మగవాళ్ళకి మాత్రం బయట యాక్టివిటీస్ చేయాలన్నా, ఏ యాక్టివిటీ చేయాలన్నా కోర్ స్ట్రాంగ్ ఉండాలి. సో దిస్ ఇస్ ఈ రోజు టిప్. సో మీరు కోర్ స్ట్రాంగ్ గా పెట్టుకొని బి ఏ స్ట్రాంగ్ మ్యాన్. సో ఈ రోజు నేను నేర్చుకున్నా, మీరు కూడా నేర్చుకోండి. స్టే సేఫ్. బై ఫర్